హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాల్టి వీడియో మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాల్టి వీడియో వచ్చేసి మా వీధిలో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది, చూసేయండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. గ్రామోత్సవ పరిహారార్థం యథాశక్తి నారికేళ నివేదితం సమర్పయామి. అక్క మీ పేరు గోత్రం మనసులో చెప్తాను, ఇలా కొట్టేయండి. టపాకాయ మాదిరి పగలాలి. ఓం యజ్ఞమయంత దేవానాం పునరాగమనాయ చః. కొట్టేయండి, ఇక్కడ మామూలు కొట్టేయండి, ఇలా కొట్టేయండి. కొట్టండి, కొట్టు. ఇంకోసారి కదిలేయాలి. ఇంకోసారి ఇట్లాగండి లాగండి కొద్దిగా. చాలు చాలు చల్లగా వెళ్ళిరా నాయన. ఇంకా ప్రసాదాలు పెట్టేసేయండి అమ్మా అందరికి. అండ్ చూసారు కదా, వినాయకుడిని అయితే అంటే కదిలిచ్చారనమాట. పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ ఏం పూజ లేకుండా అండ్ వాళ్ళకి వీలున్నప్పుడు అంటే వినాయకుడిని ఎక్కిస్తాం కదా, ట్రాక్టర్ డెకరేషన్ అవి చేసుకొని ఇంకా ఎక్కించుకున్నప్పుడు పూజ అవి ఏమీ లేకుండా, అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కదిలిచ్చారనమాట. ఇంకా అక్కడ ఒరిజినల్ వాయిస్ బాగుంది అనేసి ఇంకా అలా అంటే అన్నీ చెప్తూ ఉన్నారు కదా అయ్యగారు, అందుకు ఇంకా అలా ఉంచేసాను. అండ్ ఇంకా పూజ అంతా అయిపోయాక ఇక్కడ ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారు. అండ్ మేమైతే పూలు, బంతి పూలు డెకరేషన్కి, పూలమాలకం వాటన్నిటికి కడుతూ ఉన్నామన్నమాట. ట్రాక్టర్ డెకరేషన్కి వాటికి వేస్తారు కదా, ఇంక ఇక్కడ బంతి పూలు అన్నీ కడుతూ ఉన్నాము. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే పులిహార ప్యాకింగ్ ఎవరికి వీలున్నట్టు వాళ్ళు ఎవరికి వచ్చిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇలా పనులన్నీ అయిపోయాక 3 అయిందనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఆడవాళ్ళం అందరం కలిస్తే ఏముంటాయి ముచ్చట్లు, సాయంత్రం ఏం చీర కట్టుకుందాం, అందరం ఒక కలర్ చీర కట్టుకుందామా, అవన్నీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఏంటంటే ఒకరి దగ్గర ఒక కలర్ ఉంటే ఒక దగ్గర ఒక కలర్ ఉండదు కదా, అలా జరుగుతూ ఉంటే అప్పుడే కమిటీ వాళ్ళందరూ కూడా ఇంకా బాయ్స్ అందరు కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ అందరినీ ఆల్మోస్ట్ అన్నయ్యనే పిలుస్తాను అనుకోండి, అందరు అన్నయ్యలు వచ్చారు. ఇంకా వాళ్ళందరినీ మేము ఏం అడుగుతున్నామంటే కమిటీ తరపున ఏమి ఇవ్వరు, చైర్లు అవన్నీ ఏమన్నా ఇద్దామని ఉండదు, ఇలా చేస్తున్నందుకు అది ఇదని మేము అంటూ ఉంటే కమిటీ తరపున ఏమి చైర్లు ఇప్పుడు ఇవ్వలేములే, కానీ ఇప్పటికిప్పుడు కష్టపడ్డారు కదా, థమ్సప్ స్ప్రైట్లు తెప్పిస్తాంలే అని తెప్పించి ఇంకా అందరికీ స్ప్రైట్ థమ్సప్ ఇచ్చారనమాట. అండ్ ఇంక ఇక్కడ డిస్కషన్ ఏంటంటే కనుక మీకు ఎందుకు చైర్లు, అందరూ ఒకటే చైర్లు కట్టుకొని ఏమన్నా డ్యాన్స్లు వేస్తారు, అలా ఏం వేయరు కదా, ఇలా నుంచొని చూస్తారు అనేసి అన్నయ్య ఇక్కడ ఇంకా నవ్వుతూ జోక్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను చూసేయండి. పవిత్రదినా అది అది నాగార్జున తిరుమలలో ఫోన్ చేసి రమ్మని VFX యాడ్ చేసుకుంటాం మేము. నైస్ యా. వచ్చింది కట్ చేసా ఆగండి. అది వెరీ గుడ్. బాగుండాలిగా మరీ బిందక్క
చూసారు కదా, అండ్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అందరం కలిస్తే ఇలానే ఉంటుంది, ఏదో ఒకటి ఇలా అనుకుంటూ సరదాగా చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎప్పుడు కలవము, ఇలా వినాయక చవితికి అండ్ నవరాత్రులప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం అనమాట. అందరం కూడా ఒక చోట. ఇంక ఇలాంటప్పుడు కలిసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ సరదాగా అండ్ వర్క్ ఏదో ఒకటి అందరం కూడా కలిసి లేదు అనకుండా చేయలేదు అనకుండా అందరం కలిసి ఈ విధంగా చేసుకొని చాలా ఫన్గానే ఉంటాము. అండ్ ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. 3కి వెళ్ళి ఇంకా 3 నుంచి 7 వరకు ఇంట్లో పనులు ఇంకా రెడీ అయ్యి చక్కగా పిల్లలు అందరం రెడీ చేసుకొని ఇంక వచ్చేసామన్నమాట. ఇక్కడ 7 నుంచి స్టార్ట్ అయింది. నేను వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది అనమాట. వినాయకుడిని ఎక్కించడం కానీ అండ్ లడ్డు పాట పాడిన వాళ్ళు తీసుకెళ్తారు కదా ఇంటికి, ఇంకా అలా అంతా జరిగిందనమాట. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడుతూ ఉన్నారు. నేను పక్కన నుంచి నేను లాస్ట్ ఇయర్ కూడా కొట్టలేదు, కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా పిలుస్తూ ఉన్నారు కొడుదురమ్మ అనేసి, ఇంకా అలా వచ్చి కొట్టాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా కొట్టలేదు ఎందుకులే అనేసి, కానీ ఇంకా పిలుస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎందుకులే అనేసి ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను అనమాట. అందరూ కూడా చాలా చక్కగా కలిసిపోతారు. హారతికి కూడా అంతే, అసలు హారతి అందరితో పాటు అలా ఏమి ఉండదు అనమాట. ఏముందులు ఎవరిస్తా అన్నట్టుగా ఉంటాను. బట్ ఇంకేంటంటే వీళ్ళందరూ కలిసిపోతాం కదా, ఇంకా అలా రా అనేసి పిలుస్తూ ఉంటారనమాట ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా. ఇంకా అందుకే వచ్చి హారతి దగ్గర పట్టుకొని ఉన్నాను. హారతి కూడా పట్టుకొని ఇంకా హారతి ఇచ్చాము అందరం కూడా. ఇంకా వినాయకుడు ఊరేగింపు అంటే అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వినాయకుడు ఊరేగింపు అంటే ముందు అందరు అనుకునేది కూడా ఏంటంటే డ్యాన్సులు వేయాలి అది ఇది అని అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా అక్కడ డ్యాన్సులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు వెనకలు చూస్తే పిల్లలందరూ వేస్తున్నారు సరదాగా. అండ్ ఇంక ఇక్కడ మేమైతే హారతి ఇచ్చాక ఇంకా స్టార్ట్ అయిందనమాట వినాయకుడిది నిమజ్జనం ఊరేగింపు అనేది. అండ్ ఇంకా వినాయకుడికి ఏంటంటే కోలాటం ఆడాలి అనుకున్నాం అందరము. అంటే ఈవినింగ్ పూలు కట్టేటప్పుడే అందరం ఎలాగో శారీస్ డిస్కషన్ వచ్చిందో అలానే ఇంకా కోలాటం వేద్దాము డ్యాన్స్లో అవి కాకుండా అనేసి. మీ అందరికీ తెలుసు కదా, చాలామందికి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పోస్ట్ చేసినప్పుడు వీడియోలో చెప్పాను, నాకు దేవుడు ముందు ఏంటంటే దేవుడి పాటలు పెట్టి కోలాటం అలా ఆడుతూ వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. అండ్ పిల్లలకు కూడా ఫ్యూచర్లో నేను అదే చెప్పాలి అనుకుంటాను, చెప్తూనే ఉంటాను. అండ్ డ్యాన్స్లో అవి ఇష్టం ఉండదు కాబట్టి నేను కోలాటం అయితే ఓకే, నాకు కూడా ఇష్టం అలా కోలాటం వేయడం. ఈ ఇయరే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాకా నేను నిజం చెప్పాలి అంటే ఆ కర్రలు కూడా పట్టుకోలేదు, ఫస్ట్ టైం. అప్పటికప్పుడు అనుకున్నాకనే ఓకే వేద్దాంలే, ప్రాక్టీస్ చేస్తే వస్తూ ఉంటుంది, ఒకసారి వేస్తే ఇంకొకలాగా బాగా మంచిగా వేస్తూ ఉంటామని ఓకే వేద్దాం అనుకున్నాము. బట్ అంతా ఏమంటారంటే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. వేస్తాము అన్న వాళ్ళందరూ కూడా డ్యాన్సులు వేశారు వెళ్ళి. మేము కోలాటం వేయడానికి ఒక 5-6 మంది ఉన్నాం, అంతకు మించి ఎక్కువ లేమనమాట. ఇంకా అంతగా ఎవరూ వేయలేదు, ఒక చిన్న లిటిల్ బిట్ అక్కడక్కడ ఉందన్నమాట నేను కోలాటం వేసింది కూడా. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, ఎవరు హర్ట్ అవ్వద్దు అంటే బాధపడొద్దు. అంటే నా ఫీలింగు, నా మనసులో మాట, అంటే నేను చెప్పిన మాటకి ఒకరు ఇద్దరు మారినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, అది కరెక్టే కదా అనేసి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా వినాయకుడు ఇక్కడ ఏంటంటే నేను కొబ్బరికాయ ఇద్దాము అనేసి నీళ్ళు పోస్తూ ఉన్నాను. 2 బిందెలు పోయాలంటే నాకు తెలియదు, ఒక బిందె పోసాను. తర్వాత మా ఫ్రెండ్ చెప్పిందనమాట 2 బిందెలు పోయాలి అనేసి. అందులో ఒక బిందె ఉంది, అందులో అది పెద్దగా ఉంది, ఇంకా అది నా వల్ల కాలేదు కూడా. ఇంకా సర్లేని ఈసారి నెక్స్ట్ టైం అంటే తెలుసుకుంటూ ఉంటాం కదా అలా ఇక్కడ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నాను. నిజం చెప్తున్నాను, ఈ ఇయర్ చాలా బాధపడ్డాను. నెక్స్ట్ ఇయర్కి ఆ బాధ అంతా తీసివేయని అడుగుతున్నాను, ఇంకేం అడగట్లేదనమాట. అండ్ ఇంకొకటి అడిగానులేండి, అందరము బాగుండాలి కదా, ఫస్ట్ వచ్చేది నా మాటలో నుంచి అదే అనమాట. దేవుడి దగ్గర అందరూ బాగుండాలి అనే కోరుకుంటాను, ఎందుకంటే అందరం బాగుంటేనే కదా మనం అంతా హ్యాపీగా ఉండేది. అని చెప్పాను కదా, ఇంక ఇంటి దగ్గర కొబ్బరికాయ ఇచ్చేసి ఇంక ఇక్కడ చిన్న లిటిల్ బిట్ కోలాటం అనేది స్టార్ట్ చేసామన్నమాట. నాకు అసలు రాదు, బట్ ఏంటంటే ప్రాక్టీస్ అవుతూ వస్తుంది లేదు దసరా నవరాత్రులప్పుడు, ఇంకా అలా అనేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం అనమాట, మీరైతే చూసి దర్చుకోకండి. అండ్ ఏదో లిటిల్ బిట్ అలా వేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా రుచిక రాకేష్ ఏంటంటే ఇంకా డ్యాన్స్లు, ఒక పక్క కోలాటము అలా వేస్తూ ఉన్నారు. నేను వాళ్ళిద్దరిని కూడా మ్యాక్సిమం కోలాటం వైపే తీసుకురావాలి రుచికని, అంటే డ్యాన్సులు వద్దు చెప్తూనే ఉంటాను అనమాట రుచిక రాకేష్కి, అలా వేయకూడదమ్మా డ్యాన్సులు తప్పు, దేవుడు పాటలు పెట్టుకొని వేయాలని. బట్ ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే కదా, ఇంకా అర్థం చేసుకుంటే మెచ్యూరిటీ ఇంకా రాలేదు, ఫ్యూచర్లో అర్థం చేసుకొని మారుతారులే అనేసి చిన్నగా మరీ ఎక్కువగా వెళ్ళనివ్వను, మరీ అలా లేకుండా వదిలేస్తూ ఉన్నానమాట. అండ్ ఇంక ఇక్కడ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు డ్రమ్స్ దగ్గర. అండ్ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అంటే డ్యాన్సులు వేసేది ఏం పెద్ద డిస్కషన్ చేయడానికి ఉండదు కదా, ఇంకా అందుకే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను.
అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వేస్తున్నారు కదా, మదర్ అండ్ డాటర్ అనమాట. చాలా బాగా వేస్తున్నారు. వీళ్ళ మదర్ ఫస్ట్ ఈమెకి అంటే అలవాటు ఉందనమాట తనకి. అండ్ తను కూడా నాలాగే అనమాట. కాన్సెప్ట్ ఆలోచిస్తారంటే అవును దేవుడి ముందు పాటలు అలా వేయకూడదు, కోలాటమే ఆడాలి అని. అంటే తనతో టైం స్పెండ్ చేసిన 5 minutes అయినా అర్థమైపోయింది కదా, ఇంకా అలా అనమాట. అండ్ నాకు అలా ఇష్టం రుచిక, నేను ఎప్పటికైనా అలా ఆడాలి అనేసి ఫ్యూచర్లో నెరవేరాల కోరిక. అండ్ ఇంకా రుచిక ఏంటంటే ఇక్కడ డ్రమ్స్ దగ్గర వేస్తూ ఉంది. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తను వచ్చేసి ఐషు పేరు, అండ్ ఐషు అనే పిలుస్తారు పిల్లలందరూ కూడా. చాలా బాగా క్లోజ్గా ఉంటారు రుచిక తను. బాగా ఇక్కడ ఎగురుతూ ఉన్నారనమాట. మీ అందరికీ రావచ్చు డౌట్ ఏంటంటే రుచికని అంటే రాకేష్ని డ్యాన్స్ వేయడానికి ఇష్టపడరా అని. అలా ఏం లేదు, స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. డ్యాన్స్ ఇంకా నేనే వాళ్ళని టీచర్స్ పెట్టకపోయినా ఎంకరేజ్ చేస్తాను, లేదు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయండి, పెట్టాలి ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అని. నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ దేవుడి ముందు వద్దు కాన్సెప్ట్ అంతే తప్పితే. రుచిక రాకేష్ ఏంటంటే మాకు చెప్పకుండానే నేమ్స్ ఇచ్చేసి వచ్చి ఇలా ఇచ్చాము అని చెప్తారనమాట. రుచిక వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పారు ఒకసారి ఏంటంటే, మేడం నేను అసలు తీసుకొస్తారో లేదో నేమ్ అంటే లాంగ్ నుంచి రావాలి కదా, వస్తారో రారో అమ్మ అంటే, లేదు మేడం మా మమ్మీ తీసుకొస్తారు కన్ఫామ్గా అని నేమ్ ఇచ్చేసి వచ్చిందనమాట. అంత కాన్ఫిడెన్స్గా ఉంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంటే కొంచెం వేరేలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని క్లారిఫై చేద్దాము అనేసి క్లారిఫై చేశాను. ప్రతిదీ ఇన్వాల్వ్ చేస్తాను. డ్యాన్స్లో ఇంకా డ్యాన్స్ బాగా నేర్చుకోమని రుచికాని ప్రాక్టీస్ చేయమని ఇంట్లో చెప్తూ ఉంటాను. అతన్ని మోటివేషన్గా మాట్లాడుతూనే ఉంటాను. ఒక దేవుడి దగ్గర ఒక్కటి వద్దు అంటాను అనమాట, అలా వేయకు అని చెప్తాను అంతే. అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే మా వీధిలో వినాయకుడితో పాటు ఇంకొక వినాయకుడు ఊరేగింపు జరుగుతుంది. అండ్ ఇక్కడ చూశారు కదా అంటే గెటప్స్ వేశారు, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ విధంగా అంటే అవతారాలన్నమాట. అండ్ మా వీధిలో వినాయకుడు దగ్గర వాళ్ళందరూ కూడా ఇటు వెళ్ళిపోయారనమాట. అందరూ వెళ్ళి చూశారు. అండ్ డైరెక్ట్గా చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ చాలా భయం వేసేసింది అనమాట. అండ్ తర్వాత వీడియోలో ఏమంత అనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా భయం వేసింది. అండ్ ఇంకా ఊరేగింపు మొత్తం అయితే వెళ్ళలేదు అనమాట. మేము 10 అయింది ఇంకా ఇంటికి వచ్చేసాము. రుచిక రాకేష్ని ఇంకా చాలమ్మ అండ్ ఇయర్ ఇంకా కొంచెం బెటర్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు లాస్ట్ ఇయర్ మీద. ఇంకేంటంటే కొంచెం పిల్లలు ఏంటంటే కొంచెం పెద్దగా అవుతున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎగురుతూ ఉంటారు అండ్ వాళ్ళు రావట్లేదు, వాళ్ళతో పాటు ఉండాలి అని పిల్లల ఆలోచనలు ఉంటాయి కదా. ఇంకా అలా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని ఇంకా టైం వరకు ఉండేసి 10 o'clock వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకా భోజనాలు కూడా ఇక్కడే అనమాట. భోజనం చేసుకొని నేను 12 o'clock అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. నేను కూడా భోజనాలు వడ్డించాను. ఆంటీ వాళ్ళందరూ కొంచెం పాపం పాగుల నుంచి చేసి ఉంటారు కదా, రెస్ట్ తీసుకొని లాంటి కాసేపు కూర్చొని మేము వడ్డిస్తాము అనేసి ఇంకా వడ్డిచ్చేసి మేము భోజనం చేసి వడ్డించి ఇంకా ఇంటికి వచ్చేసరికి నేను 12 అయిపోయిందనమాట. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ ద నెక్స్ట్ వీడియో.